మాధవరం గ్రామ ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు సువార్త సైన్యం ద్వారా మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ రీతిగా మీ గ్రామంలోనికి, మీ మధ్యలోనికి మేము రావడానికి గల ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చి కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని, మీతో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రీతిగా మీ గ్రామంలోనికి వచ్చి ఉన్నాం. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు గురించి పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం ఈ రీతిగా తెలియచేస్తూ ఉంది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు తెలియచేస్తూ ఉన్నారు. నిజమే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు మార్గమై ఉన్నారు, జీవమై ఉన్నారు, సత్యమై ఉన్నారు. ఆయన ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే ఆయన పూజిస్తారో వారందరూ కూడా నిత్య జీవానికి వారసులుగా ఉంటారు. కారణం, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు కూడా ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి దేవుడు. మనందరి యొక్క పాప క్షమాపణ నిమిత్తమై నీతిమంతుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తాన్ని చిందించి, ఆ రక్తము ద్వారా మనందరికీ కూడా విమోచన, రక్షణ కలిగి ఉన్నది. పిల్లలు గమనించండి, ప్రతి ఒక్కరము కూడా చేయవలసినటువంటి పని యేసుక్రీస్తు ప్రభుని నిజదేవుడు అని అంగీకరించటం. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది, యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉండి నిరంతరము కూడా స్తోత్రార్హుడై ఉన్నాడు అని పరిశుద్ధమైనటువంటి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. నిజమే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే ఆయన పూజార్హుడు, పూజింపదగినటువంటి దేవుడు, ఆరాధింపదగినటువంటి దేవుడు. కనుక ఈరోజు ఇప్పుడే ఈ క్షణమే మనం చేయవలసినటువంటి పని యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించటం. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆరాధించటం వల్ల, యేసుక్రీస్తు ప్రభువాన్ని పూజించటం వల్ల, యేసుక్రీస్తు ప్రభుని గణపరచటం వల్ల కలిగేటువంటి ఆశీర్వాదం ఏమిటి అని మనం ఆలోచన చేయగలిగితే, ఆయన ఆరాధించటం ద్వారా, ఆయన విశ్వసించటం ద్వారా, ఆయన నమ్మటం ద్వారా మనం ఈ లోకంలో నిత్య జీవానికి వారసులుగా ఉండగలుగుతాము. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా గ్రహించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, నిత్య జీవాని కొరకే ప్రతి ఒక్కరు కూడా వేగులు పడుతూ ఉంటారు. కనుక ఆ పుణ్య రాజ్యానికి మన వారసులుగా ఉండాలి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు దేవుడిగా అంగీకరించి ఆయన మార్గంలో నడిపించబడాలి. వీళ్ళని గమనించండి, ఆయన మార్గము, ఆయన సత్యము, ఆయన జీవము. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ పాప క్షమాపణ కలిగి నిత్య జీవానికి వారసులుగా ఉంటారు. కనుక అతి కృపా ధన్యత ప్రభువుకి అనుగ్రహించాలని మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడానికి